బ్రో, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అల్ జులానీ. ఎవరి అల్ జులానీ? హెచ్టిఎస్ అధినేత. హెచ్టిఎస్ అంటే రెబల్ గ్రూప్. ఎవరైతే ఇప్పుడు బషర్ అల్ అసద్ని ఎక్కడ భయపెట్టారో ఆ రెబల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధినేత ఈ అల్ జులానీ. అసలు ఎవరి అల్ జులానీ అనేది మనం చూసినట్టయితే ఆయన ఒక అల్ ఖైదా టెర్రరిస్ట్. అసలు అల్ ఖైదా టెర్రరిస్ట్ ఉగ్రవాదం వైపు మళ్ళడానికి ఏంటి కారణాలు? బేసిక్గా ఏ దేశంలో చూసుకున్నా కానీ పాలన అనేది ప్రజారంజకంగా ఉంటే వాళ్ళు ఆ దేశ ప్రజలు ఆ దేశ పాలనతో ఏకీభవిస్తారు. కానీ పాలన ప్రజారంజకంగా లేని పక్షంలో ఏం జరిగింది అంటే అది మిలిటెంట్ గ్రూప్ అయినా, రెబల్స్ అయినా, లేదంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వారి వైపు ఎక్కువ మళ్ళడానికి అవకాశం ఉంది. మనకి చూసుకున్నట్లయితే ఇస్లామిక్ దేశాల్లో ఎక్కువగా ఇలాంటి ప్రభావం ఉండిద్ది. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇజ్రాయెల్ వరకు ఇదే పాలన అయితే ఇదే విధంగా కొనసాగుతూ ఉండిద్ది. ఈ తరుణంలోనే ఎక్కువ మంది ప్రభుత్వ పాలన మీద విసుగు చెంది ఉగ్రవాదం వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న ప్రాంతాలు అవి. సో ఈ అల్ జులానీ గురించి మరింత డీటెయిల్స్ చూసినట్టయితే అల్ ఖైదా టెర్రరిస్ట్ చెప్పుకున్నట్టుగానే సౌదీ అరేబియాలో జన్మించాడు. ఈయన వయసు 41 ఏళ్ళు. అయితే ఈయన చిన్నతనం అంతా పెరిగిందంతా కూడా డమాస్కస్ సమీపంలోనే. ఆయన తండ్రి పెట్రోలియం ఇంజనీర్. సో ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి, కానీ ఉగ్రవాదం వైపు మళ్ళాడు. దానికి కారణం, బీజం ఎక్కడ పడిందంటే 9/11 ఆ దాడులు, అమెరికాలో జరిగిన 9/11 దాడులు ఇతడిపై తీవ్రమైన ఇంపాక్ట్ చూపించాయి, ఉగ్రవాదం వైపు ప్రేరేపించేలా చేశాయి. దాని తర్వాత 2003లో అల్ జులానీ అల్ ఖైదాలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. దాని తర్వాత 2006లో అమెరికా ఇతను అరెస్ట్ చేసింది, 5 ఏళ్ళు జైలు శిక్ష విధించింది అల్ జులానీకి. అయితే 5 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన అల్ జులానీ మరింత బలపడ్డాడు. ఒక రకంగా వేరే దేశాల అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడం, సిరియాలో కూడా అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడం, ఇలా ఐఎస్ఐతో సంబంధాలు, ఇలా ఇతరత్ర టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధాలు పెట్టుకుని ఇంకా బలపడ్డాడు. సిరియాలో అల్ ఖైదా అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. దాని పేరు అల్ నుస్రా ఫ్రంట్. సో ఈ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఐఎస్ఐతో ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నాడు అతను? బేసిక్గా ఒక మనిషి ఉగ్రవాదంలోకి వెళ్ళి, అలాంటిది అల్ ఖైదా లాంటి పెద్ద సంస్థల్లోకి వెళ్ళి అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకోవడం, అంటే ఆ గ్రూప్ యాక్టివిటీస్ అన్నింటినీ కీలకంగా ముందుండి నడిపించడం అనేది చాలా తక్కువ జరిగింది. అంటే ఇతని లోపల ఎంత కసి ఉంటే అంత అగ్రెసివ్గా పనిచేస్తాడు, అంత అల్ ఖైదా అగ్రనాయకత్వాన్ని అంతా మెప్పిస్తాడని మనం చూసుకోవాలి. సో ఇతను సిరియాకి మళ్ళీ వచ్చేసిన తర్వాత, అమెరికా నుంచి రిలీజ్ అయ్యి సిరియాకి వచ్చిన తర్వాత అల్ ఖైదా కీలక బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది. సో అనుబంధ విభాగాలని ఏర్పాటు చేయాలనే కీలకమైన బాధ్యతలను అప్పచెప్పిన తరుణంలో అల్ నుస్రా ఫ్రంట్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశాడు. దాంతోపాటు అదే టైంలో ఐఎస్ఐ అగ్రనేత అబూ బకర్తో సంబంధాలని పెంచుకున్నాడు. సో ఇంకా వదిలిన రాకెట్ లాగా దూసుకుపోయాడు, ఎక్కడ ఆగలేదు, తన యాక్టివిటీస్ అన్నింటినీ కీలకంగా చేశాడు. అయితే ఇక్కడ ఏమైందంటే 2013లో తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. సిరియాలో ఇస్లామిక్ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఐసీఎస్కి నచ్చకపోవడంతో ఐసీఎస్ నుంచి బయటికి రావడం జరిగింది. మళ్ళీ 2017లో హెచ్టిఎస్ని స్టార్ట్ చేశాడు. ఈ హెచ్టిఎస్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పూర్తిగా సిరియాపై పట్టు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నించాడు. అక్కడే సిరియా అధ్యక్షుడిని టార్గెట్ చేశాడు. సో జనాల్లో కూడా ఈ రెబల్స్ పట్ల సానుభూతి వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ హెచ్టిఎస్కి అల్ జులానీకి టర్కియా దేశం కూడా సపోర్ట్ చేస్తుంది. ఒక పక్కన ఇజ్రాయెల్ కూడా సిరియాపై దాడులు చేస్తుంది. ఒక రకంగా సిరియాకి ఇటు ఇజ్రాయెల్ నుంచి, ఇటు టర్కియా నుంచి, ఇటు హెచ్టిఎస్ సంస్థ నుంచి 3 సైడ్స్ నుంచి కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. సో ఈ దాడులు జరిగితే ఏ దేశాలు ఎక్కువగా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది? అసలు ఫస్ట్ చూసుకున్నట్లయితే అల్ జులానీని ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ప్రపంచ దేశాలన్నిటితో పాటు తుర్కియా కూడా అతన్ని ఉగ్రవాదిగానే ప్రకటించేసింది. కానీ రెబల్స్ పూర్తిగా యాక్టివేట్ అయిన టైంలో ఎప్పుడైతే సిరియా అధ్యక్షుడు దేశాన్ని వెళ్ళిపోయాడని భావించిన తరుణంలో తుర్కియా ఎప్పుడు లేనిది సిరియాకి తన మద్దతు ప్రకటించింది. ఎందుకంటే ఇప్పుడు రాజులేని రాజ్యంగా సిరియా తయారైంది. సో ఈ సిరియా పైన ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు తుర్కియా కన్నేశాయి. ఆల్రెడీ నిన్న రాత్రి చూసుకున్నట్లయితే, మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని, ఒక పక్క వాయుసైన్యాన్ని, మరో పక్క తన బలగాల్ని 400 కిలోమీటర్ల మేర సిరియాలోకి పంపించేసింది. ఎందుకంటే అక్కడ తమ పాగా వేయడానికి. ఈ నేపథ్యంలోనే తుర్కియా కూడా తన పూర్తి మద్దతుని ఇక్కడ ఎవరైతే లీడ్ చేస్తున్నారో అల్ జులానీకి ప్రకటించేసేసింది. సో ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్లేస్ పైన ఈ 2 దేశాలు పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ లెబనాన్ పై ఇజ్రాయెల్ ఆధిపత్యం కొనసాగుతుంది. సో ఇప్పుడు సిరియాపై కూడా లెబనాన్ ఆధిపత్యం కొనసాగితే మొత్తం ఇంకా అరబ్ దేశాలన్నీ కూడా మన ఇజ్రాయెల్ చేతిలోకి వచ్చే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది అనుకోవచ్చు. అలా కూడా జరుగుతుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ అగ్రరాజ్యాలు ఏదైతే రష్యా కానీ, అమెరికా కానీ రేపు ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉండే యాక్షన్స్ ఎలా ఉంటాయి అని భావించి ముందుగానే ఇజ్రాయెల్ ఈ పావులన్నింటినీ కదుపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వన్స్ ట్రంప్ ప్రెసిడెంట్ అయితే ఇజ్రాయెల్ మీద ట్రంప్ ఏదన్నా యాక్షన్ కానీ బిల్డ్ చేశాడా, దాన్ని తట్టుకునే స్టేజ్ ఇజ్రాయెల్కి లేదు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక ప్లేస్ మీద ఆధిపత్యాన్ని సాధించడం కోసం 2 దేశాలు అయితే తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాయి. ఇది ఈ నెలలోనే ఖతమైపోతే ఓకే అనుకోవచ్చు. కానీ వన్స్ అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తిగా ముఖచిత్రమే మారిపోయే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.